రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రాలు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. గత 2-3 నెలల్లో మొత్తం రాజ్ తరుణ్ నటించిన 3 సినిమాలు విడుదల కాగా చివరగా వచ్చిన చిత్రమే భలే ఉన్నాడే. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కూడా రాజ్ తరుణ్ ఖాతాలో మరో ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ దీని ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ మూవీలో మనీషా కందుకూరి హీరోయిన్గా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా దర్శకుడు మారుతి సమర్పణలో తెరకెక్కడం విశేషం. రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారాగణంతో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చిత్రం వైభవం. సాత్విక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నుంచి పల్లెవీధుల్లోనా అనే పాటను విడుదల చేశారు. రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటోంది. చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తు చేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ సాహిత్యాన్ని సమకూర్చి బాణీలు అందించారు. రితేష్ జీరావు ఈ పాటను ఆలపించారు. అతి త్వరలో ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, ఆ తరువాత రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. నాన్నే నితిన్, సతీష్ వేగ్నేసిన, చింతపల్లి రామారావు కలయికలో వస్తున్న చిత్రం శ్రీ 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 రాజావారు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందే ఈ చిత్రంలో సంపద హీరోయిన్. దసరా కానుగ్గా రానున్న ఈ చిత్రం టీజర్ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, టీజర్ బాగుంది, ప్రేమను ఎలక్షన్స్తో పోలిస్తూ చెప్పిన డైలాగ్ ఎంతగానో ఆకట్టుకుంది. సతీష్ వేగ్నేసిన గతంలో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఈ టీజర్ చూస్తే ఆయన ఫ్లేవర్లోనే మూవీ ఉందనిపించింది. మ్యాడ్, ఆయ్ సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్న నాన్నే నితిన్కి ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు. దసరా సంబరాలను రెట్టింపు చేసే చిత్రమిదని దర్శక నిర్మాతలు సతీష్, చింతపల్లి రామారావు చెబుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన దేవర చిత్రం శుక్రవారం 5 భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఇదే సమయంలో ఆమె నటించిన స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీ ఉలజ్ కూడా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 2న ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఉలజ్లో జాన్వీ కపూర్ ఐఎఫ్ఎస్ అధికారినిగా నటించింది. నేషనల్ అవార్డు విన్నర్ సుధాంశు సరియా దీనిని డైరెక్ట్ చేశారు. జంగిల్ పిక్చర్స్ బ్యానర్పై వినీత్ జైన్ దీన్ని నిర్మించారు. ఇందులో గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, అదిత్ హుసేన్ ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. దర్శకుడు సుధాంష్తో పాటు ప్రవీణ్ షేక్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. అయితే థియేటర్లో ప్రేక్షకులు పెద్దంతగా ఈ సినిమాను పట్టించుకోపోయినా ఓటీటీ వ్యూవర్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కార్తీక్ ఆర్యన్, తృప్తి డిమ్రీ నటిస్తున్న సినిమా భూల్ భులయ్యా 3 హారర్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా దీపావళి కానుగ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా మూవీ టీజర్ను విడుదల చేశారు. అనిస్ బజ్మీ తెరకెక్కించిన ఈ సినిమాలో విద్యాబాలన్, మాధురి దీక్షిత్ నటిస్తున్నారు. గతంలో వచ్చిన భూల్ భులయ్యా ఫ్రాంచైజీగా ఈ తాజా చిత్రం రూపుదిద్దుకుంది. ఆత్మతో సంభాషించే పాత్రను కార్తీక్ ఆర్యన్ పోషిస్తుండగా ఈ ఫ్రాంచైజీలోకి విద్యాబాలన్ రీఎంట్రీ ఇవ్వడంతో సహజంగానే మూవీపై అంచనాలు పెరిగాయి. ఇటీవల వచ్చిన హారర్ ఎంటర్టైనర్ 3-2 ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ తరహా చిత్రాలకు మంచి బజ్ క్రియేట్ అవుతోంది.